హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ హస్బెండ్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. రానా పాపను తన గదిలో పడుకోబెట్టుకున్నాడు. బృంద తోటలో కొంచెం సేపు ఉంది. తన గదికి వెళ్ళి మళ్ళీ పడుకుంది. ఉదయం లేచి తను ఫ్రెష్ అప్ అయ్యి లవ్లీ కోసం వెయిట్ చేస్తుంది. తను వస్తే తనని రెడీ చేయాలని. నేను వెళ్దామంటే ఆ బీస్ట్ రూమ్ లో పడుకుంది. రూమ్ డోర్ లాక్ చేస్తూ అత్త అత్త అంటూ డోర్ కొడుతుంది లవ్లీ. అరే కన్నా, నువ్వే వచ్చావా? నేనే నీ దగ్గరకు ఎలా రావాలి అని ఆలోచిస్తున్నా. ఉమ్మ అని అంటూ తనని ముద్దు పెట్టుకుని తనకి స్నానం చేయించి తీసుకొచ్చింది. ఇద్దరు టిఫిన్ చేయడానికని వెళ్ళారు. అక్కడ రానా సిస్టర్ లయ్య వెయిట్ చేస్తూ ఉంది. లయ్య, హాయ్ బృందా. హా, హలో. నేను మీ వదిన సిస్టర్ని. నా పేరు లయ. అక్క అంతా నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇక నీకు ఏ ప్రాబ్లం రాదు. సరే. ఇంతలో రానా అక్కడికి వచ్చి లయ్య నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ లయ్య అని అన్నాడు. లవ్లీ మామో మరు నాకు అంటూ బొంగమూతి పెట్టుకుంది. దానికి రానా నవ్వుతూ నీకు చాలా ముద్దులు తల్లి అంటూ తనకు చాలా ముద్దులు పెట్టాడు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి రానా అమర్తో ఆఫీస్కి వెళ్ళాడు. బృంద, లయ, లవ్లీ గదికి వెళ్ళి కబుర్లు చెప్పుకున్నారు. బృంద తన నిశ్చితార్థం గురించి, అభి గురించి మొత్తం అంతా లయ్యకు చెప్తుంది. లయ తన జీవితం గురించి చెప్పుకుంటూ అసలు సమయం ఎలా గడిచిపోయిందో కూడా చూసుకోలేదు. లంచ్ కూడా లైట్ గా తిని పాపతో ఆడుకుంటూ ఉన్నారు. బృందాకి కూడా అక్కడ చాలా బాగుంది. తనకు ఒకతే రూమ్ లో పడుకోవాలి అంటే చాలా భయంగా ఉంది. లయ, ఈరోజు మీ దగ్గర పడుకుంటాను ప్లీజ్. దానికి ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తున్నావు? నువ్వు ఇక్కడే పడుకో. నాకు నిద్ర రావటం లేదు. నేను తోటలోకి వెళ్ళొస్తాను. సరే. అవును, లవ్లీ ఒకతే పడుకుంటుంది లయ్య. ఏం పర్వాలేదు. నేను పని మనిషికి చెప్పాను తనని చూసుకోమని. నువ్వు టెన్షన్ పడకుండా పడుకో బృందా. బృంద దుప్పటి కప్పుకొని పడుకుంది. రానా లయ గదికి వెళ్ళి పడక మీద పడుకున్నాక లయ మీద చేయి వేసి సారీ రా, ఈ రోజు లేట్ అయింది. నేను వచ్చేలాగా పడుకున్నావు అంటూ దుప్పటి మీద తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. బృంద తన మీద ఎవరు చెయ్యో వేయటంతో ఇక దుప్పటి తీసి చూసింది. బృంద రానాని చూసి భయంతో అరవపోయింది. రానా తన నుదుటి మీద చేయి వేసి అరవకు అని కళ్ళతోనే సైగ చేశాడు. బృంద భయంగా అని తల ఊపింది. రానా నోటి మీద చేయి వేసి బెడ్ మీద నుండి లేచి నిల్చున్నాడు. ఇక ఈ లోపలయ్య రూమ్ లోకి వచ్చి అన్నా, నువ్వేంటి ఇక్కడ? రానా కళ్ళతోని తను ఇక్కడ అని అడిగాడు. లయ్య తనకి రూమ్ లో ఒంటరిగా ఉంటే భయంగా ఉందంట. ఈ రోజు ఇక్కడే పడుకుంటాను అని చెప్పింది. నేను తోటలోకి వెళ్ళాను. నువ్వు వస్తావని నేను వచ్చాను. రానా కోపంగా బృందాన్ని చూసి తన గదికి వెళ్ళాడు. బృందా, నాకు కొంచెం వాటర్ ఇవ్వవా అని అడిగింది. నాకు ఎంత భయం వేసిందో తెలుసా? అయ్యో బృంద, అన్నయ్య రోజు నేను పడుకున్నానా లేదా అని చెక్ చేసి నా నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళడం అలవాటు అన్నయ్యకి. ఈ రోజు కూడా అలానే వచ్చాడు. నేను అనుకుని నీకు ముద్దు పెట్టాడా ఏంటి? బృంద కంగారుగా అయ్యో అలాంటిది ఏం లేదులయ్యా. నేనంటే అన్నయ్యకు ప్రాణం. నా కోసం ఏమైనా చేస్తాడు అన్నయ్య. ఇంకా రానా రూమ్కి వెళ్ళాడు. కానీ నిద్ర రావటం లేదు. మనసు ఎందుకో అలజడిగా ఉంది. దేనికో తెలియటం లేదు. కళ్ళు మూసుకుంటే బృంద భయంగా చూడడం గుర్తుకొస్తుంది. ఇంకా లవ్లీని చూస్తూ అలా పడుకుండిపోయాడు రానా. ఇక్కడ బృంద రానా తన నోటి మీద చేయి వేసి కళ్ళతో బెదిరించడం గుర్తుకు వస్తుంది. తనకి ఎంతకీ నిద్ర రావట్లేదు. బృంద రానాని తలుచుకుంటూ పడుకుంది. రానా బృంద తనని ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ పడుకున్నాడు. చూద్దాం. బృంద ఉదయం లేచి ఫ్రెష్ అప్ అయ్యి పాపని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి పాపతో ఆడుకుంటుంది. లయ్య, బృంద నీకు కాబోయే శ్రీవారి గురించి చెప్పు. తను ఎప్పుడు వస్తున్నాడు ఇండియా? బృంద చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. ఏంటి బృంద అలా ఉన్నావు? బృంద కంట్లో నీళ్లు చూసి అడిగింది. సారీ, నేనేమి తప్పుగా మాట్లాడ్డానా అని. లేదు లయ్య, లేదు. తను ఎప్పుడు వస్తాడో నాకు తెలీదు. నీకేం చెప్పను చెప్పు. నా లైఫ్ ఏంటో నాకే తెలియడం లేదు. సరే కానీ ఇది వదిలే. బృందాకి మనసు చాలా బాధగా ఉంది. చిన్నగా చినుకులు పడుతున్నాయి. లవ్లీ, అత్త అత్త మనం వర్షంలో ఆడుకుందామా? లయ రా వెళ్దాం అంటూ వెనక్కి తిరిగి తన కోపంగా చూస్తున్న రానాని చూసి ఆగిపోయింది. రానా, లవ్లీ వర్షంలో తడిస్తే తనకి సమస్య అవుతుంది.
ఎవరు బయటికి వెళ్ళొద్దు అని హెచ్చరిక ఇచ్చి వెళ్ళాడు. ఇక రానా వెళ్ళిన కాసేపటికి బృంద పాపను తీసుకుని గార్డెన్ కి వెళ్లి వర్షంలో తడుస్తూ ఆడుతున్నారు. ఇక లయ్యని కూడా రమ్మని పిలుస్తున్నారు. లయ్య కూడా వాళ్ళతో కలిసి వర్షంలో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. లవ్లీతో పాటు డాన్స్ చేస్తున్నారు ఇద్దరు. రానా అటుగా వెళ్తూ వర్షంలో డాన్స్ చేస్తున్న బృందాన్ని చూస్తూ నిలబడ్డాడు. తనని ఎందుకు అలా చూస్తున్నాడో రానాకే తెలియడం లేదు. నా కళ్ళు తనని చూడకుండా ఎందుకు ఉండలేకపోతున్నాయి. చాలా అందంగా ఉంది తను. లవ్లీ వర్షంలో చాలా సేపు నుండి తడవడం వలన తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇదంతా రానా లోపల నుండి చూస్తున్నాడు. పాప పడిపోవడంతో లయ్య బృంద కంగారు పడుతున్నారు. రానా గార్డెన్ లోకి వెళ్లి పాపని ఎత్తుకుని లోపలికి వెళ్లి అమర్ అమర్ అంటూ గట్టిగా అరిచాడు. అమర్ పరిగెత్తుకుని వచ్చి రానా చేతుల్లో పాపని చూసి సార్ సార్ పాపకి ఏమైంది అని అడిగే లోపే తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు. బృందాలయ్య ఇద్దరు టెన్షన్ గా భయంగా అక్కడే వర్షంలో నిలబడ్డారు. రానా కోపంతో వాళ్ళ దగ్గరకు వచ్చి బృంద చేయి పట్టుకుని లాక్కుని లోపలికి తీసుకెళ్లాడు. రానా బృంద చేతిని గట్టిగా పట్టుకోవడం వలన తనకి చాలా నొప్పిగా ఉంది. ఆ అని అరవడంతో తన చెయ్యి వదిలేశాడు రానా. నీకు నేను చెప్పాను కదా వర్షంలో తడవద్దని. ఇప్పుడు తనకి ఏమైనా కావాలి, నేనేం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చాడు. దానికి బృంద ఏడుస్తూ క్షమించండి సార్, నేను అలా అవుతుందని అనుకోలేదు. లయ్య బృంద ఏడవద్దు, పాపకి ఏం కాదు. సారీ అన్నయ్య, మేము అలా అవుతుందని అనుకోలేదు. కానీ రానాకి కోపం తగ్గడం లేదు. తన హ్యాండ్కి దొరికినవన్నీ పగలగొడుతున్నాడు కోపంతో. బృందాకి రానాని చూసి భయంగా ఉంది. తన చేతులు వణుకుతున్నాయి. రానా అది గమనించి తన భుజాలు గట్టిగా పట్టుకుని ఎందుకు నన్ను చూసి నువ్వు అలా భయపడుతున్నావు అని గట్టిగా అరుస్తున్నాడు బృందాతో. బృందాకి భయం ఇంకా వర్షంలో తడవడం వలన కళ్ళు తిరిగి పడిపోయింది. తను అలా పడిపోవడంతో లయ్య అన్నయ్య ఏంటి నువ్వు చేసింది? తనకు ఏమైనా అయితే బావగారికి ఏం చెప్పాలి ఇప్పుడు? నువ్వు అలా అరవడానికి అయినా తను ఇప్పుడు ఏం చేసిందని? నేను కూడా తనతో పాటు ఉన్నాను కదా, నేను కూడా వర్షంలో పాపతో ఉన్నాను కదా. రానాకి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఛ అంటూ డ్రైవర్ కారుది అని బృంద చెంపల మీద తడుతున్నాడు రానా. కాసేపటికి బృంద మెల్లగా కళ్ళు తెరిచి రానాని చూసి భయంతో లయ్యాని పట్టుకుంది. తను అక్కడ ఉండటం వలన తన వల్ల కాక గదికి వెళ్ళిపోయాడు. గదికి వెళ్లి తన చేతిని గోడకి గట్టిగా కొట్టాడు. తన మీద అరవటం, తను అలా పడిపోవడం అది తలుచుకుంటూ రూమ్ లో ఉన్నవన్నీ పగలగొడుతూ ఉన్నాడు రానా. తను ముందుకు వెళ్ళాలి అంటే మనసు రావట్లేదు. బృంద మెల్లగా లేచి లయ్యతో నేను సార్కి సారీ చెప్పాలి, నన్ను తన గది దగ్గరికి తీసుకెళ్ళవా? నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయంగా ఉంది. లయ్య బృంద నువ్వేం చేసావని సారీ చెప్పడానికి ఏమో వద్దు. తనకి కోపం చాలా ఎక్కువ. కోపం తగ్గగానే తానే వస్తాడు. బృంద లేదు లయ్యా లేదు, సార్ చెప్పాక కూడా నేను వెళ్ళాను. ఇప్పుడు లవ్లీకి ఎలా ఉందో నా వల్ల ఇదంతా జరిగింది. అందుకే దయచేసి నాకు తోడురాలయ్యా ప్లీజ్. ఇంకా బృంద రానా రూమ్ డోర్ లాక్ చేస్తుంది. లయ్యాని బృందాని ఎందుకు వచ్చారు అని కళ్ళతోనే సైగ చేశాడు. బృంద తలదించుకుని క్షమించండి సార్, నా వల్ల ఇదంతా జరిగింది, క్షమించండి. రానా తనని అలా చూస్తూనే ఉన్నాడు. పాపకి ఏం కాలేదు. ఇప్పుడే అమర్ కాల్ చేశాడు. ఇప్పుడు తను బాగానే ఉంది, డోంట్ వరీ. పని మనిషిని పిలిచి తనకేం కావాలో దగ్గరుండి చూసుకో అంటూ రూమ్ డోర్ వేసేశాడు. ఇంకా ఇంకా తను రూమ్ కి వెళ్ళి బట్టలు మార్చుకొని ఇందాక రానా తనతో ప్రవర్తించింది గుర్తుకు వచ్చి ఏడుస్తూ పడుకుంది. ఇక్కడ రానా నాకు ఎందుకు ఇలా అవుతుంది ఏమీ అర్థం కావట్లేదు. తనని చూస్తూ ఉంటే నేను కంట్రోల్ తప్పుతున్నాను. ఎందుకు ఇలా అసలు ఏమీ అర్థం కావట్లేదు. తనని చూస్తూ ఉంటే నాకు తను కావాలి అనిపిస్తుంది. అసలు నాకు ఏమవుతుంది నాకు అని రానా ఆలోచిస్తూ ఉన్నాడు బృంద గురించి. లవ్లీ ఇంటికి వచ్చిన తర్వాత రానా తన దగ్గరికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టుకున్నాడు. తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని తనని ప్రేమగా నిద్రపుచ్చాడు. ఉదయం బృంద రెడీ అయ్యి బయటకు వచ్చింది. పాపని స్కూల్ కి రెడీ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే పని మనిషి కాఫీ తీసుకొచ్చింది. పాపని స్కూల్ కి రెడీ చేయాలి. తను రానా దగ్గర పడుకుంది. తనని తీసుకొస్తావా? క్షమించండి మేడం, సార్ గదికి మేము వెళ్ళకూడదు. బృంద ఇంకేం చేయలేక రానా రూమ్ డోర్ మెల్లగా తడుతుంది. తనకు మెలకు వచ్చి కమిన్ అని అన్నాడు. బృంద లోపలికి వచ్చి లవ్లీ లవ్లీ అని మెల్లగా లేపుతుంది. ఈ లోపు రానా స్కూల్కి లేట్ అవుతుంది, లే
మాము, నేను వెళ్ళను స్కూల్కి అని అంటుంది లవ్లీ. కాదు, వెళ్ళాలి, వేకప్ అంటూ తనని లేపాడు రానా. బృంద, లవ్లీ, పద అంటూ తీసుకెళ్తుంది బృంద. రానా, ఆగు. ఎక్కడికి? నా రూమ్కి తీసుకెళ్లి రెడీ చేస్తాను. అవసరం లేదు, ఇక్కడే రెడీ చేయ బృంద. తన బట్టలు నా గదిలోనే ఉన్నాయి, అవి ఇక్కడికే వస్తాయి. తనని నా రూమ్లో రెడీ చేయి. బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే వస్తుంది. బృంద తనని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ తినిపించి తనకి షూ వేయమని పని మనిషికి చెప్పి తను రూమ్కి వెళ్ళబోయింది. ఇంతలో రానా, నీకు కాఫీ కలపడం వచ్చా బృందా? వచ్చు. నాకు స్ట్రాంగ్ కాఫీ కలుపు. నేనా? నువ్వే. బృంద రానాని తిట్టుకుంటూ, ఇతనికి కాఫీని నేనెందుకు కలపాలి, ఇంటి నిండా మనుషులు ఉన్నారు కదా అని అనుకుంటూ కాఫీ కలుపుతుంది. రానా, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా ఏంటి? అది మీకు షుగర్ ఎంత వేయాలో అని అది నన్ను అడగాలి. నీలో నువ్వు మాట్లాడుకుంటే ఎలా? బృంద రానాకి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. రానా బృందాని, నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదు అని తన గదికి వెళ్ళిపోయింది. రానా లవ్లీని స్కూల్కి తీసుకెళ్తూ, బేటా మీ అత్తని కూడా తీసుకెళ్దామా? దానికి లవ్లీ నవ్వుతూ, నువ్వు సూపర్ మాము, అత్తని కూడా తీసుకెళ్దాం. అమర్ అంటూ ఆగిపోయాడు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తా. రానా బృంద రూమ్ డోర్ ఓపెన్ చేసి, స్కూల్కి రెడీ చేస్తే సరిపోతుందా? తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి అని తెలీదా అంటూ గట్టిగా అరవడంతో, నేను వస్తానని తన చున్నీ తీసుకుని రానా వెనక వెళ్ళి పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చారు ఇద్దరు. బృందాకి రానా ఉదయం మాట్లాడిన తీరు తలుచుకుంటే ఎందుకో భయం వేస్తుంది. తన మనసులోనే, ఇతను ఒక్కొక్కసారి ఒకలా ఎందుకని ఉంటాడు, ఏ మనిషిరా బాబు. తను చేసుకునే అమ్మాయి ఎవరో గాని పాపం మన బృందానే అమ్మాయి అని తెలియదు మన పాపకి. చూద్దాం. ఆ రోజు బృందాకి అభి చాలా అంటే చాలా గుర్తొస్తున్నాడు. తనతో మాట్లాడాలి అని ఉన్న తన తల్లిదండ్రుల ఆఖరి చూపు కూడా రాలేదు అని చాలా కోపంగా ఉంది తన మీద. ఇక తనని తలుచుకుంటే ఎందుకో చాలా కోపం వస్తుంది. ఒక పక్కనేమో అభిని చూడాలి అనిపిస్తుంది. అభి తనకి దగ్గరలో ఉన్నాడు అనిపిస్తుంది. ఇంతలో బయట ఉరుములు మెరుపులతో వర్షం స్టార్ట్ అయింది. వర్షం మూలగా పవర్ కూడా కట్ అయింది. బృంద చీకట్లో కూర్చుని అవితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది. పని మనిషి తన రూమ్ డోర్ లాక్ చేస్తూ, మేడం మీకోసం ఎవరో వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. బృంద, నా కోసమా? ఎవరు? ఈ టైంలో ఎవరు వచ్చారు? పేరు చెప్పడం లేదు మేడం, మిమ్మల్నే కలవాలి అంటున్నారు. ఇక టార్చ్ లైట్ తీసుకుని మెల్లగా వెళ్తుంది, కానీ మనసంతా అభి తనకు దగ్గరగా ఉన్నాడని అనిపిస్తుంది. వర్షంలో తడవకుండా గొడుగు తీసుకుని డోర్ ఓపెన్ చేసింది. వచ్చిన అతను అటువైపుకి తిరిగి నిలబడ్డాడు. గొడుగు పట్టుకుని ఉన్నాడు అతను. ఎవరో తెలియదు బృందాకి. బృంద, ఎక్స్క్యూజ్ మీ అని అంది. తను మెల్లగా ముందుకు తిరిగి బృంద అన్నాడు మెల్లగా. బృంద తన చేతిలో ఉన్న గొడుగును కిందకి పడేసి అభి అని అంటూ తనని హత్తుకుని ఏడుస్తుంది. అభి కూడా ఏడుస్తూ బృందాన్ని హత్తుకుని, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నేను అమ్మా నాన్నని చూడడానికి రానందుకు నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? నన్ను క్షమించు బృందా. అభి, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు ఇలా చేశావు? నాకు ఆ టైంలో నువ్వెంతో అవసరమని నీకు తెలియదు అభి అంటూ ఏడుస్తుంది. బృందా, ప్లీజ్ కంట్రోల్. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. ఐ లవ్ యూ బృందా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అభిని పట్టుకుని బృందా ఏడుస్తూనే ఉంది. లవ్ యూ బృందా, లవ్ యూ సో మచ్. నిన్నెప్పటికీ విడిచిపెట్టాను బృందా అని తన నుదుటిన చిన్న ముద్దు పెట్టి, మీ అన్నయ్య రాగానే పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. పెళ్లి తర్వాత నిన్ను కూడా నాతో తీసుకెళ్లిపోతాను. బృందా, నేను కూడా రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను అభి. మరి ఇంకా నీ కంట్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇంక నువ్వు ఏడవద్దు, నేను వచ్చేసానుగా. సరే, నేను నిన్ను రేపు బయటకు తీసుకుని వెళ్తాను, రెడీగా ఉండు. ఇప్పుడు నేను వెళ్తాను. సరే బాయ్, మార్నింగ్ కాల్ చేస్తాను అని అభి వెళ్ళిపోయాడు. బృంద చాలా హ్యాపీగా ఉంది. నా అభి వచ్చేసాడు అంటూ వెళ్ళి హ్యాపీగా పడుకుంది. ఉదయం అభి కాల్తో నిద్ర లేచింది. ఫ్రెష్ అయ్యి లయ దగ్గరికి వెళ్ళింది. హాయ్ బృంద, ఏంటి ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నావు? రాత్రి జరిగింది చెప్పి. ఓ, అందుకే ఎంత సంతోషంగా ఉన్నావు? లయ, నేను అభి బయటికి వెళ్తున్నాం. తను నా కోసం వస్తున్నాడు. లయ, సరే బృంద, హ్యాపీగా ఉండండి. బృంద కిషోర్కి ఫోన్ చేసి అభి వచ్చిన సంగతి చెప్పింది. కిషోర్, తను నాకంతా చెప్పాడు. నువ్వు తనతో వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అన్నయ్య, బాయ్. బృంద సంతోషంగా తన రూమ్కి వెళ్తుంది.
రానా కాఫీ తాగుతూ మెట్లు దిగుతున్నాడు. బృంద రానా రావటం చూసుకోలేదు. తనకి డాష్ ఇచ్చింది. రానా చేతిలో కాఫీ తన మీద పడిపోయింది. రానా కోపంగా నిన్ను అంటూ ఆగిపోయాడు. జరిగిన దానికి బృంద షాక్ తో సారీ సార్, ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ, నేను చూసుకోలేదు, ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకుని చెప్తుంది. రానా తనని చూస్తూ ఇట్స్ ఓకే, డోంట్ వరీ అంటూ తన హ్యాండ్ లో ఉన్న కప్పుని కింద పడేసి తన గదికి వెళ్ళిపోయాడు రానా. బృంద మెల్లగా కళ్ళు తెరిచి ఈ రోజు నా పని అయింది అనుకున్నా. ఎలాగో తన చేతిలో నుండి తప్పించుకుంది. ఇక రానా కూడా రూమ్ కి వెళ్లి షర్ట్ మార్చుకుని బృంద తనకి డాష్ ఇవ్వడం, తన కళ్ళు మూసుకుని సారీ చెప్పడం తలుచుకుంటూ నవ్వుకున్నాడు. బృంద, నువ్వు చాలా బాగుంటావు, నీ మాట, నువ్వు అంతా కూడా నీ చిలిపితనం అన్నీ నాకు ఇష్టం, రానా మనసులోనే అనుకున్నాడు. ఇక అభి రావడంతో ఇద్దరు బయటకు వెళ్లారు. చాలా రోజుల తర్వాత అభితో కలిసి సంతోషంగా ఉంది బృంద. ఇంకా చీకటి పడడంతో బృందాన్ని డ్రాప్ చేయడానికి రానా ఇంటికి వచ్చాడు అభి. బయట లాన్లో కూర్చున్న రానా వస్తున్న ఇద్దరిని చూసి తన పిడికిలు బిగించి చిన్న స్మైల్ తో అభిని పరిచయం చేసుకున్నాడు. లయ వచ్చి హాయ్, మీరు అభినవ్ కదా? అవును. మీరు? నేను మీ ఫ్యాన్ని. అంటే కాలేజ్లో మీ జూనియర్ని నేను. కాలేజ్ అంతా మీ ఫ్యాన్సే తెలుసా? మీరు స్టోరీస్ బాగా రాస్తారు కదా, నాకు మీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. బృందా మీ గురించి చెప్పినప్పుడు మీరని అనుకోలేదు. ఇంకందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. రానా బృందాన్ని అదలా చూస్తున్నాడు. ఇక ఆ చూపులో కోపం దాగుంది. లయ అభిని అభిమానంతో చూస్తుంది. అభి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. బృంద తన గదికి వెళ్ళిపోయింది. లయ అన్నయ్య అభి బాగున్నాడు కదా అని అంది. నీకు నచ్చాడా? అవును. రానా నీకు తనని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగాడు. లయ అన్నయ్య అది బృందాకి నేను నీ గురించి మాత్రమే అడిగాను. నాకు అభిని పెళ్లి చేసుకోవటం ఇష్టమే. సరే నువ్వు వెళ్ళి పడుకో. రానా లయ వెళ్ళిపోయాక స్మైల్ చేస్తూ బృందా నువ్వు ఇక్కడ నా గుండెల్లో ఉండిపోయావు. ఎలా బృందా? అభి ఆలోచనలతో హాయిగా పడుకుంది బృంద. ఉదయం లవ్లీని రెడీ చేసి స్కూల్ కి వెళ్లి దింపారు. ఇంటికి వచ్చి ఇక రానా లయ బృంద టిఫిన్ తిన్నారు. రానాకి బృందాన్ని అభి నుండి ఎలా దూరం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఆ రోజు కూడా అభి తనని బయటికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు. రానా సంయుక్తకి ఫోన్ చేసి బృంద బయటికి వెళ్ళకూడదు అని కాల్ కట్ చేసేసాడు. బృంద కిషోర్ కి కాల్ చేసి అభితో వెళ్తున్నాను అని చెప్పింది. కానీ కాల్ సంయుక్త లిఫ్ట్ చేసి నువ్వు పెళ్లికన్నా ఆడపిల్లవి బృంద, అలా బయటికి వెళ్ళకూడదు అని ఫోన్ పెట్టేసింది. బృందాకి కంట్లోంచి నీళ్ళు వచ్చాయి. అభికి కాల్ చేసి తనకు ఒంట్లో బాగోలేదని మరి ఎప్పుడైనా వెళ్దాం సరేనా అని చెప్పింది. అభి సరే నువ్వు రెస్ట్ తీసుకో అని కాల్ చేశాడు. బృంద తన గదికి వెళ్ళి బెడ్ మీద పడి ఏడుస్తుంది. ఇదంతా రానా దూరం నుంచి చూస్తూ నువ్వు చూడు, నువ్వు ఇంకా ఎక్కువ బాధపడడానికి సిద్ధంగా ఉండు బృందా, నా నుండి నువ్వు ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వను అని అన్నాడు తనలో తానే. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఈ రోజు ఒక్క ఎపిసోడ్ ఇస్తానండి, నైట్ బాగా లేట్ అయిపోయింది, రేపు 2 ఎపిసోడ్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.